జనసేన పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం జనసేన పార్టీలో చేరతానని బాలినేని క్లారిటీ ఇచ్చారు. మంచి రోజు చూసుకుని ఒంగోలులో జనసేనలో జాయిన్ అవుతానని స్పష్టం చేశారు బాలినేని. తనతో పాటు అనుచరులు క్యాడర్ కూడా జనసేనలో జాయిన్ అవుతారని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. జనసేన పార్టీలో చేరడంపై క్లారిటీ ఇచ్చారు మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి. జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అనంతరం జనసేన పార్టీలో చేరతానని బాలినేని క్లారిటీ ఇచ్చారు. మంచి రోజు చూసుకుని ఒంగోలులో జనసేనలో జాయిన్ అవుతానని స్పష్టం చేశారు బాలినేని. తనతో పాటు అనుచరులు క్యాడర్ కూడా జనసేనలో జాయిన్ అవుతారని బాలినేని శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. మంచి ముహూర్తం చూసుకుని జనసేనలో చేరుతానంటున్న బాలినేనితో మా ప్రతినిధి దుర్గా ఫేస్ టు ఫేస్. శ్రీనివాసరెడ్డి సమావేశం ముగిసింది. ప్రస్తుతం మనతో పాటు బాలినేని శ్రీనివాసరెడ్డి ఉన్నారు. ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, పవన్ కళ్యాణ్ తో చర్చలు జరిపారు, ఏం చర్చించారు, భవిష్యత్ కార్యాచరణ ఏ విధంగా ఉండదు? భవిష్యత్తు మీద నేను ఏం డిమాండ్స్ ఏం లేదు, స్వచ్ఛందంగా పవన్ కళ్యాణ్ గారి మీద ఉన్నటువంటి నమ్మకంతో పార్టీలో చేరాను. ఆయన మీద ఉన్న ప్రేమతో చేరాను. నాకు గౌరవం ముఖ్యమని చెప్పాను. అంతవరకే, ఏం డిమాండ్స్ కానీ ఏం లేవు. డెఫినెట్ గా ఆ పార్టీ బలోపేతం కోసం నా సాయశక్తిలో కృషి చేస్తాను. సార్, వైసీపీ నుంచి వీడుతున్నారు, కోటరీ ఉందని కామెంట్ చేస్తున్నారు. కోటరీ గురించి జగన్ కి చెప్పారా? కోటరీ విషయంలో ఎలాంటి స్టాండ్ మీకు ఉంది? గతంలో కూడా ఈ విషయంలో ఇబ్బంది పడ్డారు, ఆ విషయాలన్నీ కూడా అధిష్టానానికి చెప్పారా? నేను చెప్పడం కాదండి, ప్రజలందరూ కూడా గొగ్గోలు పెడతా ఉన్నారు బయట. వాళ్ళు అటు చేశారు, ఇటు చేశారు, ఇంతమంది చేశారని ఎక్స్ఎమ్మెల్యేలు చెప్పారు, అందరూ చెప్పారు. అయినా వాళ్ళతోనే నడిపిస్తా ఉన్నాడు. అది ఎంతవరకు కరెక్ట్? ఒక్కొక్కడు అంటే పర్సనల్ గా చెప్పను, చెప్తే ఒక్కొక్కడు ఏం చేశారో కూడా చెప్తా, అన్ని దగ్గర ఉన్నాయి. కానీ ఒక పార్టీ మారిన తర్వాత పార్టీలో జరిగిన విషయాలు చెప్పడం కరెక్ట్ కాదని ఉద్దేశం. అధికారం లేదని వెళ్ళిపోయారు బాలినేని అనేది ఇప్పుడు వాళ్ళ కామెంట్ చేస్తారు. ఎవరు పని చేస్తున్నారు? వైసీపీ నేతలంతా కామెంట్ చేసేవాళ్ళు. అంతమంది అధికారం వదులుకొని ఎవరు వచ్చారో చెప్పమనండి. ఈ కామెంట్ చేసిన వాళ్ళు అధికారం ఎవరు వదులుకొని వచ్చారు, మంత్రి పదవి ఎవరు వదులుకొని వచ్చారు, ఈ కామెంట్ చేసిన చెప్పమనండి.